అందరికీ ఇవాళ మినప గారెండి. అమ్మవారికి ఇష్టమైందంటే అన్ని రకాల ఇష్టం. ఆమెకు ఎక్కువగా చక్కెర పొంగల్ ఇష్టం. కానీ మనం ఏ వారానికి ఆ వారం చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి పెట్టే నైవేద్యంలో గారె కూడా, మినప గారె కూడా. దానికోసం ఇదిగోండి ఒక కొబ్బరిగా మినపగుళ్ళు తీసుకున్నాను. ఇదిగో నానబోసుకున్నాను. కనీసం 4-5 గంటలైనా నానాలండి. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం అండి. నాని కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. శుభ్రంగా జార్లో వేసేసుకుందాం. దీనికి పచ్చిమిరకాయ కానీ ఉల్లిపాయ కానీ తగలకూడదండి. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం కదా, తగలకూడదు. అందుకని చూపిస్తున్నాను. కొంతమంది అన్నీ వేస్తారు, వేయకూడదండి. అమ్మవారి ప్రసాదంలో ఉల్లిపాయ అవి తగలకూడదు. శుభ్రంగా దీంట్లో వేసేసుకొని ఒక్క చుక్క వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ మరిన్ని పోయివాకండి, గారెకి రాదు అండి. పిండి అయితే ఇలా వేసుకోవాలి, గట్టిగానే వేసుకోవాలండి. ఎందుకంటే మరి లూజ్ అయితే మనకి గారె అనేది రాదండి. అందుకని చెబుతున్నాను. శుభ్రంగా తీసుకుందాము తీసుకోవాలండి. కొంచెమేనండి, మరింత ఇవ్వకండి. ఎందుకంటే సప్పగా ఉండాలి. ఎందుకంటే తినకూడదండి, అమ్మవారికి నైవేద్యంలో పెట్టకూడదు కదా. అందుకని పేరెంటాలకు ఇచ్చినప్పుడు మరీ సప్పగా ఉంటే తినలేరు కదండి. అందుకని కొంచెం వేసాను. దీంట్లో జీలకర్ర కానీ నేను అసలు ఏమి వేయట్లేదు, వేయకూడదు కూడా అమ్మవారి ప్రసాదంలో. అందుకని మామూలుగా సింపుల్గా చూపించేస్తున్నానండి వీడియో. బాగా ఉప్పు కలవాలండి అండి. కలుపుకున్నాం కదా, మనకి చేతికి తడి చేసుకోవాలండి. తడి చేసుకున్నాక గట్టిగా చేయి పిండేయాలి, నీళ్లు కారకూడదు. అదండి మనకి గారె వేసేసుకుందాం. ఇంకా చాలా బాగుంటాయి అమ్మవారికి కదండి. మనం ఉప్పు సరిపోయిందా, అది సరిపోయిందా, ఇది సరిపోయిందని అస్సలు చూడకూడదు. అదండి అమ్మవారికి మంచిగా మినపగారె వేసేసుకుందాము. మీరు ఇవాళ అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టారు చెప్పండి. అలానే మొత్తం వేసేసుకుందామండి. మళ్ళీ ఇంకో గారె కూడా చేయి తడి చేసుకోవాలి, ఎందుకంటే చేతికి అతుక్కోకుండా ఉంటుందండి. అందుకని చెబుతున్నాను. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నారో ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పరా. ఫస్ట్ వారం ఎలా జరిగిందండి మీ పూజ విధానం. మళ్ళీ చేయి తడి చేసుకుందాం. గారెలు చేతికి ఒక చుక్క నీళ్ళు తడి చేసుకొని గారెలు వేసుకోండి. మళ్ళీ కవరు అని ఇవని అస్సలు పెట్టవాకండి, పెట్టకూడదు కూడా. బాగా కలర్ వచ్చిందాక వెయిట్ చేస్తామండి. గారెలు అయితే రెడీ అయ్యాయి కదా, ఇంకా తీసేసుకుందామండి. మంచి కలర్ వచ్చినాయి చాలు. గుంటే మాడిపోతాయండి, బాగోదు గారె. శుభ్రంగా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. గారెలు మినపగారె చాలా బాగుంటుందండి. బాగుండేది ఏముందిలండి, మనం అవన్నీ వేయట్లేదు కాబట్టి అమ్మవారికి కదా. చూసండి, తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకా ప్లేట్లో పెట్టుకొని మిగతాయి కూడా మనం అలానే వేసేసుకుందామండి. గారె చేయి తడి చేసుకుంటూ వేసుకోవాలండి, అది గమనించండి. ఎందుకంటే మన చేతికి అంటకుండా ఉంటుంది, శుభ్రంగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇంకా మనం గారెలన్నీ అలానే చేసేసుకుందాం. ఇదిగోండి రెండో వాయి కూడా రెడీ అవుతుంది. చూసారా గారెలు ఎంత గోల్డ్ కలర్గా ఎంత చక్కగా వచ్చినాయి. బాగా పొంగింది కండి గారె. నేను దాంట్లో సోడా ఉప్పు కూడా వేయలేదు. మీరు చూసారా లేదో గమనించండి. వేయి పడితే అవి వేయకూడదు అమ్మవారి ప్రసాదానికి, అది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇంక ఇవి కూడా తీసేద్దాము. మన రుసులు కాదండి, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి కదా, అందుకని చెబుతున్నాను. శుభ్రంగా ఇవి కూడా తీసేసుకుందాము. స్టవ్ ఆపేసుకుందామండి, చాలు. చాలా బాగుంటాయి గారెలు. నేనైతే చేయలేదండి, మోయినంగా చేసుకున్నాము. ఎవరన్నా పేరెంటాలకు వచ్చినా చిన్నపిల్లలు వస్తారు కదా, దీనికైతే వాళ్ళు తీయటానికి అయ్యి మోయినంగా చేశానండి గారెలు. చాలు, మనకి అమ్మవారి నైవేద్యానికి కదండి, మరిన్ని ఎందుకండి. ఇంకా మనం ప్లేట్లోకి సర్దుకుందాము. చాలా బాగుంటాయండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు. మీరేం చేస్తున్నారు నాకు కామెంట్ రూపంలో చెప్పరా. నేనైతే ఇలా గారెలు చేశానండి అమ్మవారికి నైవేద్యంగా. మీరు ఏమేమి చేస్తున్నారో ఏంటో నాకు కామెంట్ చేస్తే నేను కూడా చేసుకుంటా కదా మీతో పాటు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. నాకు చెప్పే అక్క చెల్లెళ్ళు ఉన్నారని ఫీల్ అవుతాను, అందుకని చెబుతున్నానండి. నాకు కూడా మీకు నాకు తెలియని ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఫీజ్ అండి
ఓకేనండి, వీడియో అయితే మనకి రెడీ అయిపోయినాయి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి అండి. వేడి వేడి గారెలు అమ్మవారికి మేము నైవేద్యం పెట్టుకుందాం. అంతలోకి ఇవి మీకు కనుక వీడియో నచ్చితే మటుకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. చాలా బాగా వచ్చినాయండి. అసలు చూడండి, పైన క్రిస్పీగా, లోనేమో సాఫ్ట్గా, చాలా చాలా బాగా వచ్చినాయి. అంటే తుంచకూడదని ఆగిపోయాను, తుంచపోయి కూడా ఆగానండి. ఎందుకంటే అర్థం చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.